అందరూ కూడా గలతీ పత్రిక 3:3 చాలా చక్కనట్టు మాట ధ్యానించుకుందాం. చూడండి, మీరింత అవివేకులైతురా, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులగుదురా. అబ్బబ్బా, ఎంత గొప్ప మాట అయ్యా దేవా! యేసునాథుడా, నీ దాసునితో నువ్వు మాట్లాడుతున్న విధానం ఎంత గొప్పది. మీరింత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులగుదురా. చూసారా? అందుకే మీకు కార్య ఆరంభం అని ప్రసంగి రాసినటువంటి మాటలో 7:8 చూసాం. ఇప్పుడు అపోస్తులు పౌలు అంటాడు, ఆత్మానుసారంగా ఆరంభించాలి. ఇక్కడ అదే అపోస్తులు పౌలు చెప్తాడు. ఎంత గొప్ప మాట అంటాడంటే, ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులగుదురా. ఎప్పుడు కూడా ఆత్మకి శరీరానికి పోరాటం ఉంటుందండి. ఆత్మ ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు దేవునికి మహిమకరంగా జీవించాలని, దేవునికి మహిమ తేడానికి నేను అప్పుడప్పుడు చాలా విషయాలు అంటుంటా. ఏంటి, ఏదైనా కార్యం చేస్తే ఆయన బైబిల్లోనే క్లియర్గా రాస్తుంది, క్రీస్తు యేసు మహిమలో ఉండి మీ ప్రతి అవసరత తీరుస్తానంటాడు. మన ద్వారా ఆయనకి మహిమ రావడానికి మనలో సాధనాలుగా వాడుకుంటూ ఆయనకి మహిమ తేడానికి మన పక్షాన అనేక కార్యాలు చేస్తుంటాడు. మన జీవితంలో, మన బ్రతుకులో గొప్ప గొప్ప కార్యాలు ఎలా చూస్తామంటే ఆయనకి మహిమకరమైన కార్యాలు జరగటానికి మన ప్రతి అవసరతలు తీరుస్తాడు.